జై శ్రీరామ్. భగవద్బంధువులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ 2024 సంవత్సరానికి నాంది పలుకుతూ మన సంజీవిని భక్తహనుమాన్ దేవస్థానం డిఐఈ కాలనీ నందు వేంచేసినటువంటి సంజీవిని భక్తహనుమాన్ దేవస్థాన సన్నిధి యందున అత్యంత విశేషమైనటువంటి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లనేటువంటి ఆర్యోక్తిని అనుసరించి చండీ పరదేవత యొక్క అనుగ్రహం కోసం దివ్యమైనటువంటిది, సకల శుభాల్ని అనుగ్రహించేటువంటిది, కలియుగమందున అత్యంత విశేషమైనటువంటి సర్వ సంపత్కరాల్ని కలిగించేటువంటిది, దుష్ట శిక్షణ శిష్టరక్షణార్థం దేవతలందరూ కూడా తమ తమ శక్తులన్నీ కూడా ధారపోసి అమ్మవారిని ప్రార్థించగా అసలు శక్తులన్నీ కూడా ఇచ్చేటువంటిది జగన్మాత అయినటువంటి పరదేవతే. కానీ తిరిగి దేవతలందరూ కూడా దుష్ట శిక్షణార్థం తమ తమ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారికి ఇచ్చి ఆ యొక్క దుష్ట రాక్షస సంహారార్థం ఏదైతే అమ్మవారు చండీ పరదేవతగా, దుర్గాదేవతగా సకలమైనటువంటి అలంకారాలన్నీ కూడా ధరించి ఏ విధంగా అయితే రాక్షస సంహారార్థం, సర్వరాక్షస సంహారార్థం మహిషాసురమర్దినిగా ఈ యొక్క అవనిలోకి విచ్చేసిందో అటువంటి జగన్మాత చండీ పరదేవత యొక్క అనుగ్రహం కోసం భక్తుల యొక్క గోత్రనామాలతో ప్రతి నెల మాస శివరాత్రి రోజున మనకి ప్రతి నెలా కూడా ఒక శివరాత్రి ఉంటుంది, మహాశివరాత్రి కాకుండా. అటువంటి ఏదైతే నెల నెలా వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున రుద్రహోమ సహితంగా చండీ హోమ కార్యక్రమాన్ని మన దేవస్థానమందు నిర్వర్తిస్తున్నాము. భక్తుల యొక్క గోత్రనామాలతో జరబ్బడు ఈ యొక్క అత్యంత విశేషమైనటువంటి మాసోత్సవం అనేటువంటిది దేవాలయాల్లో జరిగేటువంటి అనేక ఉత్సవాల్లో పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం అని, వార్షికోత్సవం అని ఏ విధంగా చెప్పుకుంటామో అటువంటి విశేషమైనటువంటి పర్వదినాల్లో మనకి మాస శివరాత్రి మహాపర్వదినం అత్యంత విశేషమైనటువంటిది. ఆ రోజున మరి మాస శివరాత్రి పర్వదినమైనటువంటి రోజున రుద్రహోమ సహితంగా స్వామికి అత్యంత విశేషమైనటువంటి రోజు మాస శివరాత్రి పరమేశ్వరుడికి. అటువంటి పరదేవతతో కూడినటువంటి పరమేశ్వరుడి యొక్క అత్యంత విశేషమైనటువంటి మాస శివరాత్రి రోజున చండీ పరదేవత యొక్క అనుగ్రహం కోసం రుద్రహోమ సహితంగా చండీ హోమ కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. ఇందులో భక్తుల యొక్క గోత్రనామాలతో 12 నెలల పాటు మనం సంవత్సర పర్యంతం కూడా మాస శివరాత్రి రోజున ఉదయం 9 గంటలకి మనకి యొక్క రుద్రహోమ సహితంగా చండీ హోమం ప్రారంభమవుతుంది. అయిన తదుపరి సాయంత్రం ప్రదోషకాలార్చన, సాయంత్రం 6 గంటల నుంచి కూడా ప్రదోషకాలార్చన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ప్రదోషకాలార్చన. కాబట్టి అటువంటి ప్రదోషకాలార్చనని కూడా మనం నిర్వర్తిస్తూ దేవస్థాన సుముఖంలో అత్యంత విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని భగవత్ ప్రేరణతో చేపట్టడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మీ గోత్రనామాలను అందజేసి ఈ యొక్క చండీ పరదేవత యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పి కోరుచున్నాం. దేవీ భాగవత ఆధారంగా ఇందాక చెప్పినట్టుగా మనం అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే, ఇంకేవి అవసరం లేదు. ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటే అందరు దేవతలు, అటు నవగ్రహ దేవతలు కానీ, ఇటు బ్రహ్మాది దేవతలు కానీ, సమస్తమైనటువంటి ఇంద్రాది దేవతలు అందరూ కూడా సహకరిస్తారట మన కార్యక్రమాలకి. కాబట్టి భక్తుల యొక్క కార్యక్రమాలన్నీ కూడా సకలము కూడా సంపూర్ణంగా నెరవేరాలని కోరుకుంటూ, ఎటువంటి విఘ్నాలు రాకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అందరికీ కూడా గృహ సంబంధించిన విషయాల్లో కానీ, పిల్లల యొక్క విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కానీ, అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కానీ, సంతానప్రదమైనటువంటి శుభ సంతానం అంటే మంచి సత్సంతానం కలిగేటువంటి విషయాల్లో కానీ, అదేవిధంగా సరిగ్గా విద్య రాకపోయినా, మాటలు రాకపోయినా, ఇటువంటివన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా మనం మరి సురధుడు ఏ విధంగా అయితే ఈ యొక్క సురధ వృత్తాంతం ఉందో ఆ యొక్క వృత్తాంత చరిత్రతో కూడుకున్నటువంటిది మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి చండీ పరదేవత యొక్క అనుగ్రహం కోసం మనం ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. కావున భగవద్బంధువులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలను అందజేసి సంవత్సర పర్యంతం కూడా నిర్వర్తించుకుని, ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహగతులు కానీ, రేపు శని వక్రీకరిస్తున్నాడు, మళ్ళీ తన స్థానం నుంచి వెనక్కి వస్తూ మళ్ళీ ముందుకు వెళుతున్నాడు,
గ్రహగతుల్లో సంభవించేటువంటి అనేకమైనటువంటి దోషాలన్నీ కూడా ఈ యొక్క హోమం ద్వారా తొలగిపోతాయంటంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని రాసుల వాళ్ళు అందరికీ చెప్పాం కదా, ఇది అమ్మ యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లు అనేటువంటిది. ఆరాధ్య దేవత అందరికీ కూడా జగన్మాత అన్నమాట. ఆ రాశి, ఆ నక్షత్రం, ఈ నక్షత్రం, ఈ రాశి, ఈ వారంలో పుట్టిన వాళ్ళు అనేటువంటిది ఏ సంబంధం కూడా లేదు. అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమం చేయించుకోవడానికి అర్హులేనమాట. సంవత్సరం పాటు నిర్వర్తించుకోలేకపోయినా 1 నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా ఎవరి అవకాశం తగ్గట్టుగా వాళ్ళకి మనం గోత్రనామాలతో చేస్తాము. వాళ్ళు ఆ నెలలోనే వాళ్ళు ఏదన్నా పుట్టినరోజు వస్తుంది, లేదా వివాహం రోజు వస్తుంది ఆ నెలలో, లేదా ఆ రోజు ఏదన్నా విశేషమైన పర్వదినం వస్తుంది, వాళ్ళ యొక్క ఏదో ఒకటి పుట్టినరోజో, వివాహం రోజో, ఇంకోటో, పిల్లల పుట్టినరోజులో ఏదో ఒకటి వస్తూ ఉంటాయి ఆ నెలలో. ఆ సందర్భించి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ నెలలో నిర్వర్తించుకోవచ్చు అన్నమాట. మన దేవస్థానంలో నన్నే సంప్రదించితే ఆ యొక్క అవకాశాన్నంతా కూడా ఏ విధంగా నిర్వర్తించుకోవాలి ఏంటి మనం తెలియజేస్తాం. ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మనవి. నా నెంబర్ వచ్చేసి 9848566738 9848566738 ఈ యొక్క నెంబర్కి చేసి మీరు ఈ యొక్క పూజా విషయాన్ని కానీ, మన దేవస్థానం యొక్క జరిగేటువంటి కార్యక్రమాల విషయాన్ని కానీ ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి విధంగా మనం ఏర్పాటు చేశాం. అందరూ తప్పనిసరిగా పాల్గొవాలని చెప్పి మనవి. ఏ సామాగ్రితో సంబంధం లేదు. అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు 9 గంటలకి సంకల్పం ప్రారంభమవుతుంది. రాగానే చక్కగా అందరి చేత, వచ్చిన వాళ్ళ చేత సంకల్పం చెప్పిస్తాం. అందరినీ కూర్చోబెట్టేది మాత్రం ఎవరైతే ఈ యొక్క సంవత్సర పర్యంతం కానీ గోత్రనామాలవి కట్టి ఉన్నాళ్ళో వాళ్ళు కానీ, విడిగా చేయించుకునేటువంటి వాళ్ళకి కానీ, కార్తీక మాసం అంటే 12వ మాసం రోజున, కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు అప్పుడు మనం నవకుండాత్మక చండీ హోమం పెడతాం. అప్పుడు అందరినీ కూడా ఆ యొక్క చండీ హోమంలో కూర్చోబెట్టబడుతుంది. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. చండీ పరదేవత సంపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జై శ్రీరామ్. మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు మా S1 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.